జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 29వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 29వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈ శుక్రవారం మీ ఇంటికి ఒక మంచి కళను తీసుకువస్తుంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు శుభకరమైన సమయం అవుతుంది. ఎవరైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అలాంటి వారికి జాబ్ ట్రయల్స్ అన్నీ అనుకూలంగా ఉంటాయి. ట్రై చేయాలే కానీ ఏదో ఒక మంచి ఉద్యోగాన్ని ఈ రోజున మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఇప్పుడిప్పుడు ఉద్యోగాల్లో చేరి జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా టైం బాగుంది. పై అధికారుల దగ్గర నుండి మంచి మెప్పును పొందుతారు. బాగా పనిచేసి మంచి పేరును సంపాదించుకుంటారు. ఇక సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగస్తులకైతే ఈరోజు అంతో ఇంతో లాభం కలిగే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభిస్తాయి. మరీ ముఖ్యంగా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఈ రోజున మంచి లాభాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్తల కన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికే ఈరోజు కాలం బాగుంది. రొటేషన్లు సానుకూలంగా నడుస్తాయి. అయితే అన్నింటికీ నేనున్నాను అంటూ పక్క వాళ్ళ వ్యవహారాల్లో తలదూర్చకండి. ఎవరికీ మాట ఇవ్వకండి. మీకు చేతనైతేనే సహాయం చేయండి తప్ప హామీలు మాత్రం ఇవ్వద్దు. ఈ శుక్రవారం రోజున తులారాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి త్రయోదశి. ఉదయం 8:38 వరకు. నక్షత్రం స్వాతి నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 2:05 నుండి 2:50 వరకు. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం కేవలం రోజువారీ సాధారణమైన పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఈ శుక్రవారం ఉదయం స్నానం ఆచరించి శివాలయ దర్శనం చేసుకొని శివ సన్నిధిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేసి దినచర్యను మొదలు పెడితే రోజంతా శుభకరంగా సాగుతుంది. ఈ శుక్రవారం రోజున కార్తీక మాస సందర్భంగా పరమ పవిత్రమైన మాస శివరాత్రి వచ్చింది. కాబట్టి ఈరోజు రుద్రాభిషేకాలు చేయిస్తే అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే శివప్రీతిగా దానాలు చేస్తే ఆ శివయ్య చల్లని చూపు మిమ్మల్ని ఆదుకుంటుంది. శుభాలన్నీ మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి వాలుతాయి. అలాగే స్వాతి నక్షత్రం వచ్చిన సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించిన వారికి రక్షణ కలుగుతుంది. అలాగే ధర్మదేవత ప్రీతిగా తెల్ల నువ్వులను దానం చేస్తే ఎప్పటి నుండో వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇక కార్తీక మాస ఆహార నియమాల్లో భాగంగా ఈ రోజున ఉల్లి, సొరకాయ, గుమ్మడికాయ, వంకాయ లేకుండా ఉన్న ఆహారాలను సేవించాలి. ఈ శుక్రవారం రోజున మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే అశౌచంలో ఉన్నప్పుడు కానీ, సూతకంలో ఉన్నప్పుడు కానీ, లేదా శోకంలో ఉన్నప్పుడు కానీ ఆలయ ప్రవేశం చేసిన దోషం ఉంటే అది పోవడానికి ఈరోజు సాయంత్రం గోమూత్రం, ఆవు పాలు, ఆవు నెయ్యి, పెరుగు మరియు గోమయం ఈ 5ంటిని గంగాజలంలో కలిపి దేవాలయానికి తీసుకువెళ్ళి దైవదర్శనం చేసుకుని ఇంటికి వచ్చాక ఆ గంగాజలంతో ఇంటిని సంప్రోక్షణం చేయాలి. ప్రోక్షణ చేయడానికి గాను గరికను కానీ దర్భను కానీ ఉపయోగించాలి. అలాగే కులదైవం ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించాలి. ఇంతటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.